తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు, మేమే ప్లాన్ చేసినాం, ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి, చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగరాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజల్ని పగదారి పట్టించే ప్రయత్నం చేసినరు. ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయినరు. అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చొస్తా అని చెప్పి తీసుకొని పోయినరు. ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు? వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే, బొక్కబుర్ల పడ్డరు, అయిపోయింది. దాని తర్వాత 2 గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని, ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కబుర్ల పడుతుంది, మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే వేస్తున్నారు, జరగ ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, నాకు ఇప్పుడే దొరికింది. పాప ఒక టీవీలో సంచలన వార్త. అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు, గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి లాభం జరగలే. నిజమే, వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? ఏం లేదు. దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా. పొదువుగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ, విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది. ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని తేవడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది. ఇక సాయంత్రం టీవీలో డిబేట్లలో దీమే మాట్లాడాలి అందరూ. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్. నిన్ను ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అని నువ్వు అనుకుంటున్నావు.
కానీ ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే. వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు. ప్రజలకి కొంతమందిని గుర్తించడం కూడా కష్టం, గుర్తించలేరు, అది వేరు విషయం. ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని జైలు పంప, వాళ్ళ మీద కేసు పెట్టా, వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే 2-3 గుర్తుపట్టనట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా. అంటే నిజమే, ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, వాడి రౌడీ పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు 2వ మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? రావణాసురుడు కనపడ్డ కాడిలో రాముని యాద్ చేసుకున్నట్టు హా రామ అంటున్నారు.